అందరికీ నమస్కారం. ఘోర విషాదం. పెద్ద పులి దాడిలో నలుగురు మహిళలు కన్నుమూత. అసలు ఎలా జరిగింది ఈ దాడి? ఎక్కడ జరిగింది? అని పూర్తి విషయాలైతే తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. అదేవిధంగా ఒక లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో ఘోర విషాదం అయితే చోటు చేసుకుంది. సిందేవాహి తాలూకా పరిధిలోని గుంజేవాహి అటవీ ప్రాంతంలో అయితే పెద్ద పులి దాడిలో అయితే నలుగురు మహిళలు కన్నుమూశారు. అడవిలోకి బీడి ఆకులను సేకరించడానికి వెళ్లిన వారిపై పెద్ద పులి అయితే ఒక్కసారిగా విరుచుకుపడిపోవడంతో ఈ దారుణం జరిగింది. ఈ ఘటనతో చుట్టుపక్కల గ్రామాలు అయితే తీవ్ర భయాందోళనలో అయితే ఉద్రిక్త పరిస్థితుల్లో అయితే నెలకొన్నాయి. వివరాల్లోకి వెళ్తే ప్రస్తుతం అటవీ ఉత్పత్తులపైన తేందు ఆకులకు సేకరణ అంటే బీడి ఆకుల సేకరణ కోసం సీజన్ ప్రారంభం కావడంతో స్థానికంగా ఉంటున్న గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అయితే అడవి ప్రాంతాల్లో వెళ్తూ ఉన్నారు. రోజువారీ పనుల్లోని భాగంగానే ఇవాళ కూడా తెల్లవారుజామున గుంజేవాహి గ్రామానికి చెందిన కొందరు మహిళలు అయితే అడవిలోకి వెళ్లారు. ఉదయం సుమారు 8 గంటల సమయంలో అయితే దట్టమైన పొదల్లోని మాటు వేసి ఉన్న ఒక పులి మహిళలపైన ఒక్కసారిగా మెరుపు దాడి చేసింది. పులి వేగం భీకరంగా దాడితోని ఆ మహిళలకు తప్పించుకునే అవకాశం కూడా లేకపోయింది. పులి పంజా విసరడంతో తీవ్రంగా గాయపడిన నలుగురు మహిళలు కూడా అక్కడికక్కడే ప్రాణాలు విడిచిపెట్టారు. మృతి చెందిన వారిలోని కౌదుబాయి దాదాజీ మొహ్రులే ఆవిడికి 45 సంవత్సరాలు, అనుబాయ్ దాదాజీ మొహర్లేకి 46 సంవత్సరాలు, సంగీత సంతోష్ చౌదరి ఆవిడికి 36 సంవత్సరాలు, సునీత కౌశిక్ మొహర్లేకి 33 సంవత్సరాలు ఉన్నాయి. అయితే ఒకే దాడిలో నలుగురు మహిళలు మరణించారనే వార్త అయితే తెలియగానే స్థానికంగా అటవీ శాఖ పోలీసులు యంత్రాంగం అయితే అప్రమత్తమైపోయింది. సిందేవాహి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అంజలి సాయంకర్ తన సిబ్బందితో కలిసి తక్షణమే స్పాట్కు చేరుకున్నారు. మృతదేహాలను పరిశీలించి ప్రాథమిక విచారణ అయితే పూర్తి చేశారు. ప్రస్తుతం అటవీ శాఖ ఆ ప్రాంతంలోని నిఘా అయితే అలాగే గస్తీని తీవ్రతరం చేసింది. అటవీ ప్రాంతంలోకి వెళ్ళేటప్పుడు ప్రజలు ఒంటరిగా వెళ్లకుండా అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు అయితే విజ్ఞప్తి చేస్తున్నారు. చూసారు కదా ఫ్రెండ్స్, పొట్టకూటి కోసం అడవిలోకి ఆకులు ఏరుకోవడానికి వెళ్తే పెద్ద పులి దాడికి బలి అయిపోయారు. ఇంకా ఇప్పటికీ గిరిజన జాతుల వారు అసలు రక్షణ లేకుండా ఇలా అడవుల్లో తిరగడం అనేది ఎంతవరకు సమంజసం అంటారు? మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో తెలియజేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.